ప్రస్తుతం మనం దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ రాజన్న సన్నిధానంలో ఉన్నాం. అయితే శివ కళ్యాణం ప్రతి ఏటా 5 రోజుల పాటు కన్నుల పండుగ నిర్వహిస్తామని ఆలయ అర్చకులతో పాటు అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఎక్కడా లేని విధంగా ఎక్కడైనా శివాలయాల్లో మహాశివరాత్రి పర్వదినం రోజే శివ కళ్యాణం అయితే నిర్వహిస్తూ ఉంటారు. అయితే ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ శివ కళ్యాణం అనేది వేములవాడ రాజన్న ఆలయంలో కామదహనం తర్వాత 5 రోజుల పాటు నిర్వహించుకోవడం అనాదిగా వస్తుందని కూడా రాజన్న ఆలయ అర్చకులు చంద్రగిరి శరత్ శర్మతో పాటు నమ్మిలికొండ రాజేశ్వర శర్మ అర్చకులు చెప్తున్నారు. అయితే ప్రత్యేకంగా చెప్పాలంటే మన రాజన్న ఆలయంలో 5 రోజుల పాటు శివ కళ్యాణ మహోత్సవం నేపథ్యంలో 2వ రోజు శుక్రవారం అయితే 10 నుంచి ఇప్పటి వరకు 12-20 నిమిషాల వరకు కూడా అంగరంగ వైభవంగా కన్నుల పండుగ కూడా నిర్వహించారు. ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కళ్యాణ తంతును తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి కూడా భక్తులు శివపార్వతులు ట్రాన్స్జెండర్స్ అయితే అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి కళ్యాణ తంతును తిలకించి సేవలో తరించాలని చెప్పుకోవచ్చు. అనంతరం తలంబ్రాలు పట్టు వస్త్రాలు కూడా ట్రాన్స్జెండర్స్ మహిళలు ఇజ్రాలు అయితే సమర్పించి తమ ఆనవాయితీగా వస్తున్న తరుణంలో ఈ వింత ఆచారం అయితే ఎక్కడా లేని విధంగా వేములవాడ రాజన్న సన్నిధంలోనే ఈ ప్రత్యేకంగా జరుగుతాయని చెప్పుకోవచ్చు. ఈ తరుణంలో వారు కూడా ట్రాన్స్జెండర్స్ ఇజ్రాలు మాట్లాడుతూ కూడా స్వామివారి కళ్యాణం తిలకిస్తూ కళ్యాణం జరుగుతుండగా ఓవైపు మేము కూడా అంటే ట్రాన్స్జెండర్స్ కళ్యాణ తంతును తాలిబొట్టు కట్టుకుంటూ జీలకర్ర బెల్లం తెత్తిన పెట్టుకొని స్వామివారి సేవలు తరిస్తామని చెప్తున్న పరిస్థితి. అందరికీ నమస్తే అండి. నా పేరు ఆరోహి ఎర్ర. నేను కరీంనగర్ నుంచి వచ్చాను. దక్షిణ ప్రాచీగా పేర్కొన్న శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ఈ రోజు కళ్యాణం అండి. మాకు 5 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాము. మేము శివసత్తులు గాని ట్రాన్స్జెండర్స్ గాని ఇక్కడికి వచ్చి ఆ శివుని భర్తగా స్మరించుకొని పసుపు మెల్లో కట్టుకొని జీలకర్ర బెల్లం నెత్తిలో పెట్టుకొని మేము కళ్యాణం అన్నట్టు భావించుకుంటామండి. నేను గుడి ఆలయం మూత అనగానే చాలా భయం వేసింది. మాకు ఎలా జరుగుతుందో ఈసారి కళ్యాణం, ఎంత ఇబ్బందికరంగా మాకు ఎంత గురవుతామో అని చెప్పి మేము చాలా బాధపడ్డాము. బట్ దానికంటే చాలా అద్భుతంగా కన్నుల పండుగ జరిగింది. మాకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఆ శివయ్య ఆశీస్సులు ఎప్పుడు ఎల్లవేళ్ళ మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ఓం నమ శివాయ. మేము ఈ రోజు దేవుడికి పట్టు వస్త్రాలు అలాగే తలంబ్రాలు సమర్పిస్తామండి. ఇంకా సమర్పించే వాళ్ళు ముత్యాల హారాలు అలాంటివన్నీ సమర్పిస్తారు. తలంబ్రాలు తీసుకొచ్చుకొని ఒకరికొకరికి పోసుకొని సంతోషపడడం ఇది ఆచారము. మా తరతరాల నుంచి వచ్చిన ఆచారం అండి. దీన్ని మేము తప్పక భావిస్తూ ఉంటాము. లోక కళ్యాణం కోసం ఈ కళ్యాణం జరపబడుతుందండి, మీ అందరికి తెలుసు. అలాగే ఆ లోక కళ్యాణంలో భాగంగా మేము ఈ రోజు కళ్యాణం ఆడటం జరుగుతుంది. స్వామివారి ఆశీస్సులు మీకు ఎల్లవేళలా సంతోషంగా లాభాలతో మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జోగినీల తరపున ట్రాన్స్జెండర్ తరపున శివసత్వ తరపున మీ అందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమ శివాయ. నమస్తే అండి, నా పేరు ఆశ. మేమందరం కరీంనగర్ నుంచి వచ్చాము. అంగరంగ వైభవంగా అందుకున్నటువంటి శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి శివపార్వతుల కళ్యాణ మహోత్సవానికి మేమందరం కూడా విచ్చేసాము. అలాగే జోగిని శివశక్తి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అందరూ కూడా వచ్చారు. ఇక్కడ అనాదిగా వస్తున్నటువంటి ఈ శివ కళ్యాణము కన్నుల విందుగా ఉంది. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మేము అందరం ఈ కళ్యాణానికి వచ్చి అందరం కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా చూస్తే మనము తాళి కట్టుకుంటూ తలంబ్రాలు పోసుకుంటూ జీలకర్ర బెల్లం పెట్టుకుంటే ఈ ఆచారాన్ని అనేది మీరు చూడవచ్చు. దేశంలో ఎక్కడా లేని కని విని ఎరగని ఆచారం అనేది ఇక్కడ జరుగుతుంది. అది వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు మీకు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే అండి, నా పేరు స్నేహ. మేము వరంగల్ నుంచి రావడం. శ్రీ స్వామివారి కళ్యాణం సందర్భంగా భక్తులందరికీ కూడా జోగిని శివశక్తులు అందరూ కూడా కళ్యాణ వేదిక ముందు భోజనాలు ఏర్పాటు చేయబడినవి కావున భక్తులు గమనించవలసిందిగా కోరుచున్నాము. శివాలయంలో శివరాత్రికి జరిగే శివ కళ్యాణం, కానీ వేములవాడ మాత్రం హోలీ తర్వాత 3 రోజుల తర్వాత జరుపుకునే శివ కళ్యాణము అంగరంగ వైభవంగా జరపడం కోసం మేమందరం అయితే మా ట్రాన్స్ భక్తులు రావడం జరిగింది. దయచేసి అందరూ కూడా తోపులాట చేసుకోవద్దండి, నిదానంగా వెళ్ళి స్వామివారిని దర్శించుకున్న అనంతరం అందరూ కూడా భోజనానికి వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. ఎవరు కూడా తోపులాట చేసుకోవద్దు, నిదానంగా వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. శివయ్య రూపాలుగా మేము భావించి మేమందరం కూడా ఈ శివ కళ్యాణం నాడు ఇలా పసుపు కొమ్ము కట్టుకొని తలంబ్రాలు పోసుకొని జీలకర్ర బెల్లం పెట్టుకొని సాక్షాత్తు ఆ శివయ్య వచ్చి మమ్మల్ని పిలిచి భావించి ఈ యొక్క పెళ్లిని అంగరంగ వైభవంగా చేసుకుంటున్నాం.